ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినమును నీవు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము చేత నాతోను మాట్లాడము, వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఈ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. మనము చదివిన వాక్య భాగము అనేక సార్లు విని ధ్యానించిన ఒక వాక్య భాగముగా ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనల్ని ప్రభు ప్రేమించిన కార్యము మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మనల్ని రక్షించే దానికోసం నీవు నేను దేవుని యొక్క కృప నుండి తొలగిపోయి పాపపు బంధకము చేత నాశనముకు సమీపముగా ఉండగా ప్రభు మనలను ప్రేమించి యుక్త కాలమున తన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకమునకు పంపించి నీవు నేను పొందవలసిన శిక్షకు ఆయనను అప్పగించి ఆయన యొక్క రక్తము చేత, ఆయన కార్చిన రుధిరము చేత నీకును నాకును విమోచన అనుగ్రహించినాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినది నీ కోసము నా కోసము తన జీవమునిచ్చి తండ్రికి నీకు మధ్యలో ఉన్న ఎడబాటును తొలగించి మధ్యవర్తిగా నీకు నిత్య జీవములోకి ప్రవేశమును అనుగ్రహించేదానికి. అందుకే మనము చదివిన వాక్య భాగములో లోకమును ఆయన ఎంతగానో ప్రేమించిన కనుక తన అద్వితీయ కుమారుడి యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను అప్పగించినాడు. ఆయన ఈ లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు. నీవు పాపం చేశావు, నీవు చేసింది తప్పు అని శిక్షించటానికి రాలేదు. కానీ ఆయన ప్రతి శిక్షా విధిలో నుండి నిన్ను నన్ను విడిపించడానికి ఈ లోకమునకు వచ్చినాడు. ఆయనలో విడుదల ఉన్నది, ఆయనలో జీవం ఉన్నది అన్న కార్యము ప్రభు మనకు చూపించి వెళ్ళినాడు. ఒకానొకప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీని పట్టుకొని ఊర్లో ఉన్నవారు, శాస్త్రులేమి పరిసయ్యులేమి, ఆ ఊళ్ళో ఉన్న చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు తీసుకొని వచ్చి ఈమె వ్యభిచారమందు పట్టబడినది అని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి ఈమెకి ఏమి శిక్ష ఇవ్వాలి, ఎలాగ శిక్షించాలి, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఎలాంటి కఠినమైన శిక్ష ఇవ్వాలని చెప్పబడుచున్నది అని యేసు ప్రభును పరీక్షించినప్పుడు ఆయన మన పాపములను విడిపించేదానికే ఈ లోకమునకు వచ్చినాడే కానీ నిన్ను నన్ను శిక్షించడానికి రాలేదు అన్న కార్యమును జ్ఞాపకం చేయనట్లుగా నీలో లేక మీలో పాపము చేయని వాడు మొదటిగా ఆమె పైన రాయి వేయమని తన వ్రేళ్లతో ఏదో రాయటం అక్కడ ఉన్న వాళ్ళు చూసినారు. ఎవరు శిక్షించలేకపోయినారు. ప్రభు కూడా శిక్షించలేదు, క్షమించినాడు. ఆయన యొక్క మాటలో ఆమె జీవితము మార్చబడినది. అంతవరకు ఎన్నెన్నో రకాలైన మాటల చేత ఆమె వేదన చెంది ఉండొచ్చు, కానీ ప్రేమతో పిలిచినాడు అమ్మా అని. ఆ పిలుపుకు ఆమె జీవితము మార్చబడినది. నిన్ను నన్ను ప్రేమించిన ప్రభు నీవు నేను శిక్షకు పాత్రలుగా ఉన్నప్పుడు, నిన్ను నన్ను మరణమునకు అప్పగించవలసిన ఒక పరిస్థితిలో ఉంటే ప్రభు మనల్ని ప్రేమించి నీకోసము నా కోసము తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారాగా విమోచన కార్యమును సిద్ధపరచినట్లుగా తన్ను తాను అప్పగించుకొని నీకు నాకు పరలోక ప్రవేశమును ఇచ్చినాడు.
ఆ ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన కోసము తండ్రి రాజ్యములో ఆయనతో సమానముగా కూర్చుండే ఆ గొప్ప భాగ్యమును విడిచిపెట్టి నీకోసము దీనుడుగా ఈ లోకమునకు వచ్చిన ప్రభువుని నీవు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ఆశిస్తూ నీ జీవితం ఆయనకు అప్పగించి నీవు పొందవలసిన శిక్షను ఆయన అనుభవించిన దాన్ని బట్టి ఆయన యొక్క జీవము నీలో సంపూర్ణముగా కలిగి ఉంది. ఇతరులకు ఆయనను పరిచయం చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆయన ఈ లోకములో ఎవరిని శిక్షించడానికి, ఎవరిని నిందించడానికి రాలేదు, కానీ నిన్ను నన్ను విడిపించి విమోచించి తండ్రితో సంధి కుదించడానికి, ఆయన రాజ్య ప్రవేశమునిచ్చడానికి ప్రభు ఈ లోకమునకు వచ్చినాడు. ఆయన యొక్క త్యాగమును, ఆయన నీకు అనుగ్రహించిన రక్షణను చేత పట్టుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించు. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని ప్రేమించి నీవు అనుగ్రహించిన కొద్ది మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటాం. మమ్మల్ని శిక్షించడానికి రాలేదు, కానీ శిక్షలో నుండి విమోచించడానికి నిన్ను నీవు నాయన ఈ లోకంలో దీనుడుగా అప్పగించుకొని నా శాపమును, నా పాపమును మోసి విడుదల అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని ప్రభువా, నీ వాక్యము చేత ఇలాగ మమ్మల్ని బలపరచడానికి నీవు కలిగి ఉన్న ప్రణాళికకు వందనాలు చెల్లించుకుంటాం. ఇంకను మేము నీకు సమీపముగా రావడానికి ఈ వాక్యంలో ఉన్న కార్యం ఇంకా నెమరు వేసుకునే కృపను అనుగ్రహించడం యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించును గాక. ఆమేన్.